Millet Marvels, changing the way world eats by Tenali Double Horse. అందరికీ నమస్కారం. ఈసారి వినాయక చవితి సందర్భంగా వినాయక నవరాత్రులు అయిన మరుసటి రోజు గ్రహణం రావడం జరుగుతోంది. మరి వినాయకుడి నిమజ్జనానికి సంబంధించి నవరాత్రులు అయిన తర్వాత సహజంగా చేసే పద్ధతి ప్రకారం నిమజ్జనం చేస్తే సరిపోతుంది, కానీ కొంతమంది 11 రోజులు, 13 రోజులు, 15 రోజులు ఇలా మండపాలని నిర్వహించి దాని తర్వాత నిమజ్జనం చేసే కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ గ్రహణం సందర్భంగా నిమజ్జనానికి సంబంధించి ప్రత్యేకమైన సమాచారాన్ని అడిగి తెలుసుకుందాం. మనతో పాటు ఇవాళ కార్యక్రమంలో ఉన్నారు డాక్టర్ బ్రహ్మశ్రీ భార్గవ శర్మ గారు. ఆయనతో మాట్లాడదాం. గురుజీ నమస్తే. నమస్కారం అమ్మ. శివాయ గురవే నమః. ఎంత ప్రశాంతంగా ఉంటుందో మీరు ముందర శివయ్యని తలుచుకొని తర్వాత గురువులందరికీ దండం పెట్టుకొని ప్రోగ్రామ్ని ప్రారంభిస్తే. ఎందుకంటేనమ్మా, శివము అనేది లేకపోతే మిగిలేది శవమే. కాబట్టి శివుణ్ణి తలుచుకోవాల్సిందే. ఈ శివుణ్ణి తలుచుకోకుండా, ఈశ్వరుణ్ణి తలుచుకోకుండా మనం ఏదీ చేయలేము. ఆఖరికి సాక్షాత్తు విష్ణుమూర్తి వచ్చి కొలువై ఉన్నటువంటి తిరుమల కొండ మీద ఉన్నటువంటి ఆ మహాశక్తి కూడా వెంకట ఈశ్వరుడు మాత్రమే. వెంకటేశ్వర అంటారు కదా, అందులో కూడా ఈశ్వరతత్వమే ఉంది. అందుకే ఆ ఈశ్వరుణ్ణి, పరమశివుణ్ణి తలుచుకుంటే ఉండేటువంటి ఆనందము, ఆ ఉద్వేగము, ఆ ఫలితము చాలా డిఫరెంట్గా ఉంటుందమ్మా. శివాయ గురవే నమః. మీ పుణ్యమాని నేను కూడా తెలుసుకున్నాను ఆ విషయాన్ని పదే పదే తలుచుకుంటూ. గురవే అంటే ఏం చెప్పొచ్చు అంటే, గుకారస్త్వంధకారస్య రుకారో తన్ నిరోధక అంటారు. గురు అనేటువంటి పదము 2 అక్షరాల పదము. గురువు కాదు, గురు. గురు గురు అంటే గు అనేటువంటి అక్షరము చీకటిని సూచిస్తుంది. రు అనేటువంటి అక్షరము ఆ చీకటిని పారద్రోలేటువంటి శక్తిగా సూచిస్తుంది. గురు అంటే చీకటిలోంచి వెలుతురులోకి తీసుకెళ్లేటువంటి మహాశక్తిని గురువు అంటారు. అజ్ఞానం అనే చీకటిలోంచి జ్ఞానం అనే వెలుతురులోకి తీసుకెళ్లేటువంటి శక్తి ఉన్న వ్యక్తిని మనము గురువుగా సంబోధిస్తాం. అంటే మనకి తెలియదు అనేటువంటిది ఒక చీకటి అనుకుంటే, ఆ చీకటిలోంచి తెలుసు అనే వెలుతురులోకి, నాకు అన్నీ తెలుసు అనే వెలుతురులోకి మనలో జ్ఞానాన్ని నింపేటువంటిది. అలాగే పరమశివుడు కూడా ప్రపంచానికి ఆది గురువు. అందుకనే ఎక్కడ చూసినా ఆది గురువు అంటూ శివుడి బొమ్మే చూపిస్తారు, కానీ ఇంకేమీ చూపించరు. ఈ ప్రపంచాన్నంతటినీ కూడా వెలుతురుతో నింపేటువంటి మహా అద్భుతమైనటువంటి శక్తి, కాలాన్ని కూడా కంట్రోల్ చేసేటువంటి శక్తి ఆ పరమశివుడికి ఉన్నది. కాబట్టే ఆ పరమశివుడిని కాలుడు అనేటువంటి మాటతో అంటారన్నమాట. మహాకాలుడు అంటే ఎవరు? ఈశ్వరుడు. కాలాన్ని కూడా నియంత్రించేంతటి శక్తి కలిగినటువంటి వాడు ఆ ఈశ్వరుడు. ఆయనని తలుచుకుంటే ఉండేటువంటి ఫలితాలు ఆ రోజంతా కూడా అద్భుతాలని సృష్టిస్తూ ఉంటాయమ్మ. మనస్ఫూర్తిగా తలుచుకోండి. శరీరంలో, ఆ మనసులో, ఆ ఆత్మలో వెలుతురుని నింపుకోండి. ఆ శివుడు అనేటువంటి వెలుతురుని నింపుకోండి. అద్భుతాలు కలుగుతాయి. ముఖంలో కూడా అద్భుతమైన వర్చస్సు వస్తుంది. తప్పకుండా. ఇక ఇవాల్టి మన టాపిక్ గురించి మాట్లాడితే, ఈసారి వినాయక నవరాత్రులు అయిన మరుసటి రోజు గ్రహణం రావడం జరిగింది. కాబట్టి నిమజ్జనానికి సంబంధించి గ్రహణం ఉన్న నిమజ్జనం జరపచ్చా ఒక ప్రశ్న. కొంతమంది 11 రోజుల పాటు, 13 రోజులు, 15 రోజులు ఇట్లాగా వినాయక నవరాత్రులు పోయి ఆల్మోస్ట్ సగం నెల సెలబ్రేట్ చేసుకునేంత స్థాయి దాకా వెళ్తున్నాం. మరి గ్రహణం ఉండగా నిమజ్జనం కార్యక్రమాన్ని ఎప్పుడు ప్లాన్ చేసుకుంటే మంచిది? మామూలుగా అయితే గ్రహణం తర్వాత, గ్రహణానికన్నా ముందు, గ్రహణం తర్వాత అనేది మనం లెక్కలోకి తీసుకుంటే, మధ్యలో గ్రహణం వచ్చినప్పుడు ఇంకా తర్వాత ఏవి ఎక్కువగా పనికి రావు. గ్రహణం రోజున ఆబ్దీకాలు, దేవాలయాలు కూడా పూజలు చేయడానికి పనికిరావు. గ్రహణానికి పవిత్రమైనటువంటి ఆ దేవాలయములలో ఉండేటువంటి విగ్రహాలు, మూర్తులు కూడా మైలబట్టేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి పూర్తిగా శుద్ధి చేయటం అనేది జరుగుతుంది గ్రహణం అయిన తర్వాత. కాబట్టి ఈసారి కేవలము నవరాత్రులు మాత్రమే నిర్వహించి 9 రాత్రులు పూర్తయిన వెంటనే ఆ వినాయక మంటపాల నిర్వాహకులందరూ కూడా, అంటే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళే కాకుండా ఏ రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళైనా సరే, మన దేశంలో ఈ సంపూర్ణ చంద్రగ్రహణం అనేటువంటిది మనకి సెప్టెంబర్ నెల 7వ తారీఖు రోజు రాత్రి దాదాపుగా 9:30-10 గంటలకి మొదలైతే అర్ధరాత్రి 2 గంటల వరకు మనకి ఆ గ్రహణం యొక్క ప్రభావం ఉంది. కాబట్టి ఆ లోపు 7వ తారీఖు మధ్యాహ్నం లోపు ఈ యొక్క నిమజ్జన కార్యక్రమాల్ని, స్వామికి ఉద్వాసన చెప్పటము,
ఊరేగింపు తీయటము, నిమజ్జనం చేయటము, ఇవన్నీ కూడా 7వ తారీఖు నాడు మధ్యాహ్నం లోపల పూర్తయితే చాలా మంచిది. ఒకప్పుడు నవరాత్రులు అంటే కేవలం నవరాత్రులే చేసేవారు. 9 రాత్రులు అయిన తర్వాత 10వ రోజు ఉదయము ఉద్వాసనకి తీసుకెళ్ళేవాళ్ళు. ఉద్వాసన చేసి నిమజ్జనానికి తీసుకెళ్ళేవాళ్ళు. కానీ రాను రాను పరిస్థితి ఏ విధంగా అయిందంటే, ఆ 10వ రోజు కూడా సాయంత్రము చీకటి పడిన తర్వాత కానీ ఉద్వాసన చెప్పట్లేదు గానీ, చీకటి పడిన తర్వాత ఉద్వాసన చెప్పటం అనేటువంటిది పద్ధతి గాదు. ఉద్వాసన చెప్పటం, ఆ చుట్టుపక్కల కాలనీలో వాళ్ళందరికీ నిద్ర అది అంతా పాడయ్యేటట్టుగా విపరీతమైనటువంటి శబ్దాలు, సినిమా పాటల ట్యూన్లు అవి పెట్టటము, ఇదంతా మన దేవుణ్ణి అపహాస్యం చేసినట్టుగానే ఉంటుంది. భక్తిగా పూర్తి స్థాయిలో ఆహా! ఇలా ఇంత అద్భుతంగా ఉంటుందా హైందవ ధర్మములో అనే విధంగా. సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ముంబై, పూణే అటువైపు మనం మహారాష్ట్ర వైపు వెళ్ళామనుకోండి, ఈ సినిమా ట్యూన్లు అవి ఉండవు వినాయకుళ్ళ దగ్గర నిమజ్జనానికి. కనీసం చెప్పులు కూడా వేసుకోరు. నిమజ్జనంలో పాల్గొనేటువంటి వేలాది, లక్షలాది భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు చెప్పులు కూడా వేసుకోరు. మంచిగా గర్భా డ్యాన్స్ అంటే మన హైందవ ధర్మానికి ప్రతీకమైనటువంటి నృత్యాలు చేస్తూ ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా, భక్తిగా తీసుకెళ్ళి నిమజ్జనం చేస్తారు. ఆ విధమైనటువంటి పరిస్థితి మన తెలుగు రాష్ట్రాల్లో కూడా రాబోయే రోజుల్లో మనం చూద్దాం అనేటువంటి ఆశతో, నమ్మకంతో ఈ యొక్క నిమజ్జన కార్యక్రమం ఈ సంవత్సరము ఈ చంద్రగ్రహణము కన్నా ముందే పూర్తి చేయటం అనేటువంటిది పద్ధతి అనేటువంటి విషయాన్ని మీ ద్వారా నేను తెలియజేయగలుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉందమ్మా. గురుగారు, మీరు అన్నది కరెక్టే, నాకు అర్థమవుతుంది, ఉద్దేశం కూడా అర్థమవుతుంది. కాకపోతే హైదరాబాద్ లాంటి సిటీస్ మాట్లాడితే అందరికీ ఒకేసారి ట్రాఫిక్ పర్మిషన్స్ ఇవ్వకపోవచ్చు, దాన్ని జరపలేకపోవచ్చు. ఇలాంటి సమయాల్లో ఏదైతే మనం గ్రహణం గురించి మాట్లాడుకున్నామో ఆ గ్రహణం నిర్వహించిన తర్వాత చేయాల్సిన కార్యక్రమాలు ఏమన్నా చేస్తే దాని తాలూకా దోషం ఏమన్నా నివారణ జరుగుతుందా, లేదా అసలు ఎట్టి పరిస్థితుల్లో దీనికి కాంప్రమైజే లేదు, 7వ తారీఖు పొద్దున ఉద్వాసన పలికి నిమజ్జనానికి వెళ్లాల్సిందే అంటారా? యంత్ర తంత్ర మంత్ర ఉక్త విధానముగా దేవాలయాలు ఏవైతే ఉన్నాయో అవి మన ఇళ్లలో ఉన్నటువంటి దేవతా గదులు, మన ఇళ్ళు మాత్రమే శుద్ధి చేసుకోవడానికి ఉపయోగపడతాయి. ఇలా వీధులలో మిగతా తాత్కాలికంగా ప్రతిష్ఠ చేసినటువంటి ఏ విగ్రహము కూడా గ్రహణము తర్వాత పనికిరాదు. అంటే ఆ మండపాల్లో ఒకవేళ తెలియకో తెలుసో పొరపాటునో అక్కడికి వెళ్ళి పూజలు చేసినా, అక్కడికి వెళ్ళి జనాలు దండం పెట్టుకున్నా ఇంకా అదంతా పనికి రాదంటారా? అంటే గ్రహణం తర్వాత చెప్తున్నాను. అవును, మధ్యలో గ్రహణం వచ్చిందంటే ఇంకా పనికిరాదు. గ్రహణానికన్నా ముందే ఉద్వాసన. దానివల్ల ఏమైనా నష్టం జరుగుతుందా గురుగారు? నష్టమేమీ జరగకపోవచ్చు, కానీ మన ధర్మాన్ని మనమే పాడు చేసిన వాళ్ళం అవుతాం. మన భగవంతుడు ఎప్పుడూ కూడా నష్టపరచడు. కానీ పద్ధతి కానిది మనం ఆచరించకూడదు. అది పద్ధతి కాదు. శాస్త్రంలో చెప్పలేదు ఆ విధంగా. గ్రహణానికన్నా ముందే నిమజ్జనం చేయవలసిందే. అంటే ఈసారి ఇలా వచ్చింది, నెక్స్ట్ టైం మధ్యలో రావచ్చు కదా అని తెలిసి తెలియక వాదించే వాళ్ళు ఉంటారు. గ్రహణం ఎప్పుడైనా పౌర్ణమి అమావాస్యలకే వస్తుంది. వినాయక చవితి నుంచి మళ్ళీ గ్రహణం రావాలంటే ఖచ్చితంగా పౌర్ణమి రావాల్సిందే. ఈ లోపల ఎప్పుడైనా సరే నిమజ్జనం అయిపోవాల్సిందే. కాబట్టి అదొకటి. రెండవది, రహదారులలో మన హైదరాబాద్ లాంటి మహాపట్టణాలలో ట్రాఫిక్ జామ్లు, పర్మిషన్లు లేకపోవడం అనేటువంటి మాట ఏదైతే ఉందో అది అందరూ వచ్చి ఒకటే దగ్గర నిమజ్జనం చేయాలి అని అనుకుంటే ఆ విధమైన ఇబ్బందులు. మంచికో చెడుకో గత 10-12 సంవత్సరాల క్రితం నుంచి మన తెలంగాణ రాష్ట్రంలో విపరీతంగా చెరువులు, మిగతా నీటి గుంటలు, నీటి నిల్వలు ఇవన్నీ కూడా బాగా అభివృద్ధి చెందించడం అనేది జరిగింది. అనేక రకాలైన చెరువులు, పూడుకుపోయిన చెరువులను కూడా తిరిగి వాటిని నిర్మించడం, వాటికి సరైనటువంటి వసతులు ఏర్పాటు చేయడం అనేటువంటిది జరిగింది. కాబట్టి ఎవరి ఇంటికి దగ్గరలో ఉన్నటువంటి చెరువులలో వాళ్ళు నిమజ్జనం చేయటం అనేటువంటిది ఉత్తమంగానే. నేను ఖచ్చితంగా సాగర్కే తీసుకెడతాను, నేను ఖచ్చితంగా ఈ మన ఇది ఉంది కదా హుస్సేన్ సాగర్కే పట్టుకొచ్చి చేస్తాను అంటే మెట్రో స్టేషన్లు ఉన్నాయి, మెట్రో వంతెనలు ఉన్నాయి, మళ్ళీనేమో అనేక రకాలైనటువంటి ఫ్లైఓవర్లు ఉన్నాయి. ఈ విగ్రహాలేమో విపరీతమైనటువంటి హైట్లో ఉంటాయి, ప్రయాణానికి ఇబ్బంది కావచ్చు. కాబట్టి దగ్గరలో అనుకూలంగా ఉన్నటువంటి దగ్గర చేయటము, నిమజ్జనం చేయటము. ఇళ్లల్లో పెట్టుకొని కూడా 9 రోజులు 5 రోజులు పూజలు చేసేవాళ్ళు ఉంటారు. వాళ్ళు కూడా ఇంట్లోనే బావులుంటే బావుల్లో కానీ, లేదనంటే ఇంట్లోనే నీటి కుండి ఏర్పాటు చేసుకొని అందులో నిమజ్జనం చేయటం కానీ చేయాలి. కానీ నాకు పర్మిషన్ దొరకలేదు కదా, నేను ఈ గ్రహణం అయిన తర్వాతే నిమజ్జనానికి తీసుకెడతాను అని అనుకోవటం అనేటువంటిది పొరపాటు. ఈ పూజా కార్యక్రమంలో కానీ, విధానంలో కానీ గ్రహణానికి సంబంధించి ఏమన్నా ప్రత్యేకమైన
చర్యలు ఈసారి మనం ఫాలో అవ్వాల్సి ఉంటుందా? వాటి ప్రభావం ఏమన్నా ఉంటుందా? ఏం లేదమ్మా, ఎందుకంటే ముందే మనం నిమజ్జనాలు అవి చేసేస్తాం కాబట్టి నిమజ్జనం అయిన తర్వాత మనకి అనంత చతుర్దశి మ్యాక్సిమం నిమజ్జనం చేసేది. అనంత చతుర్దశి తర్వాత నెక్స్ట్ డే పౌర్ణమి, అంటే 7వ తారీఖు పౌర్ణమి. 7వ తారీఖు రోజు రాత్రి, సెప్టెంబర్ 7వ తారీఖు రోజు రాత్రి 10 గంటలకి గ్రహణం మొదలవుతుంది. ఈ లోపలే నిమజ్జనాలు అయిపోతాయి కాబట్టి స్పెషల్గా ఈ వినాయకుడి మంటపాలకి ఇంకా ఈ విధంగా చేయాలి, ప్రత్యేకమైనటువంటి పూజలు ఏమైనా నిర్వహించాలి అనేటువంటిది ఏమీ లేదు. అందరూ కూడా అనంత చతుర్దశి సమయంలో నిమజ్జనం చేయటం అనేటువంటిది ఉత్తమమైనటువంటి విధానం ఈ సంవత్సరం. సో మీరు చెప్పినట్లుగా అనంత చతుర్దశి సమయంలో నిమజ్జనం కార్యక్రమం అయిపోయిన తర్వాత ఆ రోజు గ్రహణానికి సంబంధించి గ్రహణం తర్వాత ఇంటిని శుద్ధి చేసుకోవడం కానీ మరొక ప్రత్యేకమైన పూజ లాంటివి ఏమన్నా చేయాల్సినవి ఉంటాయా? ఉంటాయమ్మా, తప్పకుండా ఉంటాయి. ఆ గ్రహణము ఏ నక్షత్రాల వాళ్ళకి వస్తుంది, ఏ రాశి వాళ్ళకు వస్తుంది, ఎవరు వాటిని పాటించాలి, ఏ విధమైనటువంటి పద్ధతులు పాటించాలి, ఇవన్నీ కూడా మనం తర్వాత ఎపిసోడ్లో మాట్లాడుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ గురుగారు. నమస్కారం. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. తవ్వుతూనే శివలింగం సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి